హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగ్ అయితే ఈరోజు అయితే పూజ చేశాను. ఆఫ్టర్నూన్ పని కూడా ఇంకొకటి ఉంది, అందుకని పని అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. ఇంకా సాటర్డే రోజు మా హస్బెండ్కి కూడా కుదురుతుంది కదా, అందుకని ఆ రోజే వెళ్దాం అనుకున్నాము. పిల్లలది ఒకటి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, అలాగే ఫీజు కూడా లాస్ట్ పేమెంట్ ఉందన్నమాట. అది కూడా పే చేయాలి, దానికోసం అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను. అలాగే పిల్లలకి టిఫిన్ కూడా ఒక సైడ్లో అయితే పెట్టేశాను. వాళ్ళ కోసం అయితే ఈరోజు ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేశాను. మాకేమో దోశలు వేసుకున్నాం, ఎందుకంటే పిల్లలు పాప దోశ తినదు, బాబు తింటాడు, కానీ లేట్ అయిపోతుంది వాళ్ళకి దోశ అంటే. ఇంక ఇడ్లీ అనుకో ఫాస్ట్గా తింటారు, అందుకని ఇడ్లీ అయితే వేశాను. వాళ్ళని అయితే స్కూల్కి పంపించాము. తర్వాత ఇంకా మేము టిఫిన్ వేసుకొని తింటున్నాము. టిఫిన్ తిన్న తర్వాత టీ కూడా పెట్టాను. ఇంకా ఈవినింగ్కి గ్రెయిన్స్ అయితే నానబెడుతున్నాను అనమాట, డిన్నర్లో తినొచ్చని. ఇంక ఈరోజు వంట వచ్చేసి సింపుల్గా చేద్దాంలే అనుకున్నాను. పిల్లలు ఎటు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికే వచ్చేస్తారు సాటర్డే, అందుకని అరటికాయ ఫ్రై, రసము చేస్తున్నాను. ఫ్రై అంటే కలవదు కదా అన్నంలోకి, అందుకని రసం చేస్తున్నాను. వంట పూర్తి అయిపోయిన తర్వాత ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ నేను తిరుపతిలో తెచ్చుకున్నాను కదా రోజ్ ఫ్లవర్, అదైతే పెట్టుకున్నాను. డ్రెస్ అయితే మ్యాచింగ్ అవుతుందని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా తర్వాత ఇంకా ఎటు టైం కూడా అయిందని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. ఈవినింగ్ పిల్లల్ని ట్యూషన్కి పంపించిన తర్వాత ఇంకా సంత దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు, తీసుకొద్దాంలే అని. ఇంకా పిల్లలకి అయితే ఇంకా ఫ్రూట్స్ పెట్టి పంపించాలి కదా, అందుకని ఫ్రూట్స్ అలాగే లెమన్స్ లేవు. ఇంకా కొత్తిమీర, పుదీనా, క్యారెట్ అవి అయితే తీసుకొచ్చాను. మా బాబు ఇంకా వాటర్ మెలన్ అంటే ఇష్టం అనమాట, అవి అడుగుతున్నాడని అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత కట్ చేసి ఇవ్వచ్చులే అని ఇంకా జిలేబీ అయితే తీసుకొచ్చాము. అక్కడ వేడిగా వేస్తున్నారని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఆకుకూరలు అవి సర్దితే డస్ట్ లాగా వస్తుంది కదా, అవన్నీ అయితే ఊడ్చేసుకున్నాను. ఇంకా ఊడ్చుకున్న తర్వాత అయితే ఇంకా తుడుచుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం దుమ్ముగా ఉందన్నమాట. అందుకని అట్లా మరీ డీప్ క్లీనింగ్ కాకుండా పైన అట్లా తుడుస్తున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకైతే డిన్నర్ అయితే పెట్టేశాను. మాకైతే గ్రీన్స్ ఉడకబెట్టుకున్నాను కదా, కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చాము కదా, అందుకని ఎక్కువైతే వేస్తున్నాను. బాగా ఎక్కువ కట్ చేసుకుని ఇలా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా మా నైట్ డిన్నర్ అయితే ఇది. ఇంకా పిల్లల్ని పడుకున్న తర్వాత ఇంకా మేమైతే కొంతసేపు అయితే టీవీ చూసాము. ప్రతి సాటర్డే రోజు నైట్ అయితే ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాము. మాకు డిస్నీ హాట్స్టార్ వస్తుంది, అందులో ఏదో ఒక మూవీ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటాము. లేకపోతే ఏదన్నా వెబ్ సిరీస్ అలాంటి మ్యాక్సిమం మేబీ సాటర్డే అయితే కొంచెం లేట్గానే పడుకుంటాం, మిగతా రోజుల్లో కుదరదు కదా అని. సండే మార్నింగ్ కొంచెం లేట్గా లేసిన ఇబ్బంది ఏమి ఉండదని ఇంక ఇంట్లో పని కూడా మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని పిల్లల్ని వచ్చి టీవీ ముందుకు